తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆసుపత్రులు మనం చూసినాం. యశోద, కిమ్స్, అపోలో, రకరకాల హాస్పిటల్స్. అన్ని హాస్పిటల్స్లో కార్డియాక్ హాస్పిటల్ అని ఒకటి, లివర్ ట్రాన్స్ప్లాంట్ అని ఒకటి, ఆ తర్వాత న్యూరో హాస్పిటల్స్ అని ఒకటి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పెట్టిరు, పెద్ద పెద్ద ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు పెట్టిరు. కానీ మెంటల్ హాస్పిటల్ పెట్టిరా వీళ్ళు ఒక్కటన్నా మెంటల్ హాస్పిటల్ ఒక్కటన్నా పెట్టిరా వీళ్ళు? పెట్టలేదు. ఎందుకంటే మెంటల్ పేదోనికే వస్తుంది కదా, పేదోనికే వస్తుంది. నిజాం, ఆ పుణ్యాత్ముడు నిజాం పెట్టినటువంటి ఎర్రగడ్డ దవాఖానే దిక్కు. దాంట్లోంచి ఈ దీంట్లో ఒక శాఖలు పెట్టిరు. ఏంది? సైక్రాటిక్, అంటే ఏమైనా మానసిక ఆందోళనలు అవి ఉంటే తగ్గించడానికి అది కొత్త కోర్సు, దాని విభాగం లెక్క తీసుకొచ్చి పెట్టిరు తప్ప. కానీ టోటల్గా మెంటల్ హాస్పిటల్ మాత్రం ఒక నిజాం పెట్టిందే. ఆ తర్వాత గవర్నమెంట్లు పెట్టలే, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు పెట్టలే. ఈ కార్పొరేట్ శక్తులు ఏవైతే యశోదలు మనం చదువుకున్నాం కదా, మల్లారెడ్డి, నారాయణ హృదయాలయము, ఇది అది అని ఉన్నాయి కదా, ఏవి కూడా మెంటల్ హాస్పిటల్ మాత్రం పెట్టలేదు చూడండి. ఎందుకంటే దాంట్లో ఆందోళన తక్కువ, అంతే. ఆందోళన తక్కువ, అరుపులు ఎక్కువ, ఆందోళన ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని తెరువు పోలే వీళ్ళు. నిజంగా ఈ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజాసేవకే ఉండినుంటే అది సేవలో భాగం కాదా? అది చేయాల్సిందే. బహుశా అటువంటి కార్యక్రమాలు ఏం జరగలేదు ఇక్కడ. ఓన్లీ మెంటల్ హాస్పిటల్ ఒకటే ఎర్రగడ్డ కాడ ఉంటుంది. అది 1800 చిల్లర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి. ఫస్ట్ అది చెంచల్గూడ జైల్లో ఉండే, ఆ తర్వాత ఆడికిని తీసుకుపోయి మహారాష్ట్రలో ఆడికిని మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టిరు అనుకో. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ మెంటల్ హాస్పిటల్ అనేది అనేక మంది మానసికంగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఒక చికిత్సాలయం అయిపోయింది. అదొక దేవాలయం లెక్క అక్కడ ఉంటుంది ఎర్రగడ్డ దగ్గర. ఎవరన్నా మాట్లాడుకుంటే ఎవరో ఎర్రగడ్డ కూడా పోతావా, మొత్తం ఎర్రగడ్డనే ఇట్లా చేసేసిరు అన్నట్టు. పిచ్చాసుపత్రులు వేయాలి, ఎర్రగడ్డ మెంటల్. రాజకీయ నాయకులు కూడా మాట్లాడుకుంటే సహజంగా చెప్పే మాట, పోతావు ఆడికి మైండ్ పనిచేస్తలే, ఎర్రగడ్డకు తోలియాలి, నేను హాస్పిటల్లో చూయించుకో అని చెప్పి ఇక్కడ గతంలో ఎవరు ఆలేరులో మాజీ ఎమ్మెల్యే అనుకున్నారు కదా, ఎర్రగడ్డ దవాఖానకు తీసుకుపోవాలి, ఎర్రగడ్డకు దవాఖానకు తీసుకుపోవాలనేటువంటి మాటలు అనుకున్నారు.